కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. అతి త్వరలోనే అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే పనిలో పడింది పార్టీ హైకమాండ్. మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న అస్తం పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తులు పూర్తి చేస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన మల్కజ్గిరి స్థానంపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది ఆ పార్టీ. ఈసారి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. చాలా మంది ఆ టికెట్ ఆశిస్తున్న అల్లు అర్జున్ మామ కంచల్ర చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కంచల్ర చంద్రశేఖర్ రెడ్డికి సౌమిడిగా మంచి పేరుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలు చేయడంలో కంచల్రది అందవేషణ చేయగా చెబుతారు. 2014 ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కంచల్ర కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ లో చేరారు. ఇబ్రాహీంపట్నం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్ మొండి చేయి చూపించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తిరిగి సొంత గూటికి చేరారు కంచల్ర. ఈ నేపథ్యంలోనే ఆయనకు మల్కజ్గిరి టికెట్ కేటాయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంచల్ర చంద్రశేఖర్ రెడ్డికి తన రాజకీయ నేపథ్యంతో పాటు స్టార్ హీరో అల్లు అర్జున్ కు మామ కావడం అదనపు బలంగా మారింది. పుష్ప మూవీ తర్వాత జనంలో అల్లు అర్జున్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఒకవేళ కంచల్రకు టికెట్ ఇస్తే అల్లు అర్జున్ తన మామ కోసం ప్రచారం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందట. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు మల్కజ్గిరిలో ఉన్న ఉత్తరాది వారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ప్రచారం వల్ల మల్కజ్గిరితో పాటు చుట్టుపక్కల పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. దీంతో పాటు కంచల్రకు ఉన్న క్లీన్ ఇమేజ్ కూడా పార్టీకి లాభం చేస్తుందని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే టికెట్ రేస్ లో పలువురు ఉన్నప్పటికీ కంచల్ర వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఆయనకు మల్కజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఆ ఎమ్మెల్యేలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. అది కూడా ఆయనకు ప్లస్ పాయింట్ గా మారుతుందని అధిష్టానం భావిస్తోందట. ఇన్ని సానుకూలతలు ఉన్న కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి అయితేనే ఈటెల రాజేందర్ కు గట్టి పోటీ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ఆలోచనట. దీంతో కంచల్రకు మల్కజ్గిరి ఎంపీ టికెట్ దక్కడం లాంఛనమే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కంచల్ర కూడా నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం.